నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మహిళలు కన్సీవ్ అయిన తర్వాతకి గర్భ సంస్కారం అనేది ఎందుకు చేయించుకోవాలి? దీనివల్ల ఆరోగ్యానికి అసలు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది? ఈ గర్భ సంస్కారం అనేది ఏ విధంగా ప్రారంభించాలి? పుట్టబోయే పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అనుష వినోద్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాతకి గర్భ సంస్కారం అనేది ఎప్పుడు ప్రారంభించాలంటారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి అసలు గర్భ సంస్కారం అంటే ఏంటండి? మెయిన్‌గా ఏంటి అంటే అండి, గర్భ సంస్కారం అంటే లైక్ బిడ్డ పుట్టినప్పటి నుంచి అంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ అని మీరు అడిగారు. ఐవీఎఫ్ సెంటర్స్ మనం చూస్తూనే ఉన్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? ఎందుకు అయ్యాయి అని అన్నప్పుడు మనకి డ్యూ టు ద మన లైఫ్ స్టైల్. ఒకటి ఐవీఎఫ్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? ఎందుకంటే లైక్ వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ వల్లనే ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువయ్యాయి. సో ఇన్ఫర్టిలిటీ రాకుండా మనము మధ్యలోనే బిడ్డ కూడా కడుపులో అంతవరకు డెవలప్ కాకుండా మధ్యలోనే చనిపోయేది, ఎంటీపీ అయ్యేది, అంటే లైక్ అబార్షన్ కేసెస్ ఎక్కువైపోయేది. మళ్ళీ తర్వాత బిడ్డ అనెసెఫలస్ బేబీస్ అంటాము, తర్వాత స్పైనోబైఫీడియా అంటాము. స్పైనోబైఫీడియా అంటే వెన్నెముక్క డెవలప్ కాదు, అనెసెఫలస్ బేబీ అంటే హెడ్ డెవలప్ కాదు. సో ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో దానివల్లనే మనకు ఐవీఎఫ్ సెంటర్స్ అనేది ఎక్కువైపోయాయండి. ఇంకో విషయం ఏంటంటే లైక్ ఆ ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడము, మళ్ళీ తర్వాత ఇలాంటివి కాంప్లికేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఈ గర్భ సంస్కారం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో. ఈ గర్భ సంస్కారం అంటే ఏంటి అంటే మనకు లైక్ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇన్ ద సెన్స్ లైక్ బిడ్డ ఎప్పుడైతే కపుల్ అనేది కన్సీవ్ అవుతారో ఆ రోజు నుంచి అంటిల్ ద వాళ్ళ డెలివరీ అయ్యే వరకు, పేషెంట్ డెలివరీ అయ్యే వరకు ఫాలో అయ్యే సంస్కారాలే గర్భ సంస్కారాలు అండి. సో ఇవి ఎలాంటివి, ఎందుకు చేస్తారని అడుగుతూ ఉంటారు చాలామంది. సో ఇది ఎందుకు చేస్తాము అంటే బిడ్డ అనేది హెల్తీ బేబీ అనేది బయటికి రావడానికి అండ్ ఇలాంటివి ఫాలో అవ్వాల్సి వస్తుంది మనకి. సో ఇంకో విషయం ఏంటంటే గర్భ సంస్కారం అనేది మనం సెక్షన్స్ కండక్ట్ చేస్తామండి. సో ఇలాంటి సెక్షన్స్ కండక్ట్ చేసి వి గివ్ ద క్లాసెస్ ఫర్ దెమ్. బోత్ కపుల్స్కి, ఇద్దరు కపుల్స్కి మేము క్లాసెస్ ఇస్తామన్నమాట. ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫర్దర్గా మనం ఫాలో అప్ కావాలి. అంటే ఈ క్లాసెస్ అనేది ఎన్ని మంత్స్, అంటే 9 మంత్స్ వరకు చేపించుకోవాలంటారా? లేతే బేబీ గ్రోత్ అవుతున్న అంటే పెరుగుతున్నప్పుడు బేబీ మూమెంట్స్ అవన్నీ మనం చెప్పేయన్నీ అర్థమవుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదండి. సో అప్పుడు అవ్వాలంటారా? కన్సీవ్ అయిన రోజు నుంచి అండి, ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో కదా, కన్సీవ్ అయిన రోజు నుంచి కంటిన్యూస్గా ఈ క్లాసెస్ అంటిల్ డెలివరీ వరకు కూడా ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తామన్నమాట. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా బేబీని ఎలా గ్రోత్ చేయాలి, బేబీ ఎలా డెవలప్మెంట్ కావాలనేది కూడా వి ఎడ్యుకేట్ దెమ్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా. సో ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. కన్సీవ్ అయినప్పటి నుంచే వాళ్ళు బోత్ కపుల్స్ దే విల్ కమ్ అండ్ రిజిస్టర్ అస్. ఓకే, రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి, ఏ మంత్లో ఏం ఫాలో కావాలి అనేది మేము మంత్లీ మేము వాళ్ళని టేకప్ చేసుకుంటాం అనమాట. తీసుకొని వాళ్ళ క్లాసెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క క్లాస్లో ఫస్ట్ మంత్లో ఒకటి ఉంటుంది, సెకండ్ మంత్లో ఒకటి, థర్డ్ మంత్, అలా 9 మంత్స్లో అంటిల్ దేర్ డెలివరీ హెల్తీ బేబీ వీఆర్ విత్ దెమ్. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మేము వాళ్ళతోనే ఉంటాం. అంటే క్లాసెస్ అంటే ఏ విధంగా ఉండొచ్చు అంటే ఏమేమి ఉంటాయి అందులో అసలు? సో ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ డెలివరీ లైక్ ఎప్పుడైతే వాళ్ళు మాకు రిజిస్టర్ చేసుకొని జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ మంత్ మేము వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పిండం డెవలప్ అవుతుంది. మేము వాళ్ళకి మెల్లిమెల్లిగా ఫస్ట్ మంత్లో మేము డైట్ ప్లాన్ ఇస్తాము. ఫస్ట్ మేము డైట్ ఇస్తాము, డైట్ మేమే ఇస్తాము. ఆ డైట్ అలానే ఫాలో కావాలి ఒకటి. మళ్ళీ తర్వాత దాంతోపాటు సెకండ్ మంత్లో ఏమి ఉంటుందంటే మనకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. సో అలాంటి టైంలలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత క్లాసెస్ ఉంటాయి, తర్వాత స్లో మ్యూజిక్ అండ్ ఆల్సో స్లోగా స్టాంటింగ్ ఉంటుందండి. ఈవెన్ మ్యూజిక్ కూడా నేర్పిస్తాము. మ్యూజిక్ ఎందుకంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, మనం ఎలా యాక్ట్ చేస్తామో లోపల బిడ్డ కూడా అలానే పెరుగుతుంది అన్నమాట. సో ఈవెన్ ఫోర్త్ మంత్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తామన్నమాట. ఫ్యూ యాక్టివిటీస్ విచ్ వీఆర్ లైక్ ఎలాంటివంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరు రెస్టింగ్ స్టేజ్లో ఉంటారు. ఎప్పుడైతే మనం రెస్టింగ్ స్టేజ్లో ఉంటామో లోపల బిడ్డ కూడా లేజీ అవుతుంది. సో అలా ఉండకుండా మేము ఓన్గా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తామన్నమాట విత్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈవెన్ విత్ ఫాదర్ అండ్ మదర్ బోత్ కపుల్స్కి. సో ఈవెన్ 5th మంత్లో మేము ఎలాంటిదంటే శ్రీమంతం అని కండక్ట్ చేస్తామండి. ఆ శ్రీమంతం అనేది అందరు ఇళ్ళలో చేస్తుంటారు కదా, 5th మంత్లో 9th మంత్లో కొంతమంది 7th మంత్లో కూడా చేస్తూ ఉంటారు. సో 5th మంత్లో మేము శ్రీమంతం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇలా 6th మంత్లో యాక్టివిటీస్, 7th, 8th, 9th అన్ని దానిలలో అంటిల్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము వాళ్ళతో పాటు ఉంటాము, వాళ్ళు మాతో పాటు ఉంటారు అనమాట. అంటిల్
హెల్తీ బేబీ డెలివరీ అయ్యే వరకు మేము వాళ్ళతో పాటు ఉంటాం. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంకా సజెషన్స్ కావాలన్నా బేబీ గ్రోత్ డెవలప్మెంట్ కూడా మేము వీఆర్ విత్ యూ. అంటే శ్రీమంతం మనం ఎక్కువగా ఉమెన్స్‌కి చేస్తూ ఉంటారు కాబట్టి కన్సీవ్ అయిన తర్వాతకి ఆ టైంలో బొట్టు పెట్టడం గానీ, బ్యాంగిల్స్ వేయడం గానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే బేబీకి ఎంతవరకు మంచిదంటారు ఇది? అవునండి. మీరు మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఎలాంటివి చేస్తున్నారు కదా! ఇవన్నీ కూడా అన్నిటికి సైంటిఫిక్ రీజన్ ఉందండి. సో, ఎలాంటి రీజన్ ఉందంటే మెయిన్‌గా లైక్ బ్యాంగిల్స్ ఏస్తారు కదా! బ్యాంగిల్స్ ఎందుకేస్తారు అని చాలా మందికి తెలియదు. సో, బ్యాంగిల్స్ ఎందుకు ఇక్కడ వ్రిస్ట్ నుంచి పై వరకేస్తారు. బాగా ఏస్తారు బ్యాంగిల్స్. ఎందుకేస్తారు అంటే ఆ సౌండ్స్ ఉంటాయి కదా! బ్యాంగిల్ సౌండ్స్ ఎప్పుడైతే మూవ్‌మెంట్ చేస్తుంటాదో తల్లి, ఆ బిడ్డకనేది కడుపులో ఉన్న బిడ్డకి కదలికలు ఉంటాయన్నమాట. ఆ సౌండ్స్ వల్ల బిడ్డ బ్రెయిన్‌లో కడుపులో ఉన్న పాప బ్రెయిన్‌లో గానీ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అని ఉంటాయన్నమాట. అవి జనరేట్ అవుతాయి. యాహ్! ఆ సౌండ్స్‌కి. అది కూడా మా అమ్మ నాతో పాటు ఉంది అనే ఒక ధైర్యం అది లైక్ ఆ సౌండే తన బిడ్డకి ఇస్తుందన్నమాట. ఈవెన్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ జనరేట్ అయ్యి లైక్ న్యూరాన్స్ అనేది బ్రెయిన్‌లో యాక్టివేట్ అవుతాయి. హ్మ్. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అండి. బ్యాంగిల్స్ ఎందుకు వేస్తారనేసి. ఇంకోటి విషయం ఏంటంటే చాలామంది మన పూర్వకాలంలో కూడా పెద్ద పెద్దగా బొట్టు పెట్టుకునేటాళ్ళు. సో, మనం ఇప్పుడు చిన్నగా బొట్టు పెట్టుకుంటున్నాము. బట్ ఏంటి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి. మనకి మన బాడీలో చక్రాస్ అని ఉంటాయన్నమాట. ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. హ్మ్. మనకు సుదర్శన చక్రం అని ఉంటుంది. చాలా వరకు చక్రాస్ ఉంటాయి మన దగ్గర. సో, అన్ని చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయన్నమాట. మనం బొట్టు పెట్టుకునే రీజన్‌లోనే మనకి ఒక యాక్టివేషన్ అనేది కాన్సంట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, పూర్వకాలంలో పెద్దగా బొట్టు పెట్టుకునేవాళ్ళు. సో, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్. అవును. రీజన్. ఇప్పుడు కూడా శ్రీమంతం ఉండేటప్పుడు కూడా అందరూ బొట్టు పెడతారు. సో, అది కూడా ఒక రీజన్ అండి. హ్మ్. ఈవెన్ మనము చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత మెట్టెలు పెట్టుకుంటారు. మెట్టెలు పెట్టుకునేది కూడా ఒక రీజన్ అండి. ఎందుకంటే మెట్టెలు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉండే సెకండ్ థంబ్‌కి మెట్టెలు పెట్టుకుంటారు కదా! ఆ మెట్టెలు పెట్టుకోవడం వల్ల కూడా మనకు నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మ్యామ్ ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ అంటూ చేపిస్తారని చెప్పారు కాబట్టి ఇది నార్మల్ డెలివరీ గూడా అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే సిజరింగ్‌కి ఎక్కువగా అవకాశం ఉందంటారా? యెస్. గుడ్ క్వెషన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ డెలివరీకే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ ఏమైపోతదంటే లాస్ట్ మూమెంట్‌లో ఎలా ఉంటుందంటే కొంతమంది పేషెంట్స్‌కి అందరికీ నార్మల్ డెలివరీ అవుతదని చెప్పలేము. అందరికీ సిజేరియన్ అవుతదని కూడా చెప్పలేము. సో, లాస్ట్ మూమెంట్‌లో ఏమవుతదంటే కొంతమందికి బీపీ ఎక్కువ అవ్వడం ఉంటుంది. ఓకేనా? మళ్ళీ తర్వాత కొంతమందికి కార్డ్ అరౌండ్ ద నెక్ అంటామనమాట. బొడ్డు చుట్టూ బొడ్డు తాడనేది పాప తల చుట్టూ తిరిగి ఉంటుంది. ఒక 3, 4 ఫోల్డ్స్ ఉంటుంది. సో, అలాంటి టైంలలో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఉమ్ము నీరు అనేది తక్కువుంటుంది. సో, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతదా? సిజేరియన్ అవుతదా? అని చెప్పలేము. అది లాస్ట్ మూమెంట్‌లో డిసైడ్ అవుతది. మ్యామ్ ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి బేబీ పుట్టిన తర్వాత కొంచెం కేర్ అంటూ తీసుకోవాలి మదర్ ఫుడ్ విషయంలో. అయితే ప్రతి ఒక్క విషయంలో కేర్ తీసుకుంటారు. ఇప్పుడు మదర్ ఒకవేళ ఫ్లవర్స్ పెట్టుకున్నా గూడా ఆ స్మెల్‌కి మిల్క్ అనేది రాదని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అవునండి. యాక్చువల్ ఏంటంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం వల్ల మిల్క్ రాకపోవడం అనేది రాంగ్ మిత్. ఓకేనా? ఎలాంటి ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా మిల్క్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ హార్మోనల్ లెవెల్స్ అండి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డెలివరీ తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి లాక్టేషన్ అనేది కొంతమందికి బాగా ఉంటుంది. కొంతమందికి అసలుకే ఉండదు. ఓకేనా? దట్ డిపెండ్స్ అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ హార్మోనల్ లెవెల్స్, దేర్ బాడీ సిస్టమ్ అండ్ హౌ దే ఆర్ ఫిజికల్లీ యాక్టివ్ అనేది. ఓకేనా? సో, ఫ్లవర్స్ పెట్టుకుంటే లాక్టేషన్ తక్కువవుతుంది. ఫ్లవర్స్ పెట్టుకోకపోతే లాక్టేషన్ తగ్గడం లేదని అదంటూ ఏమీ లేదండి. మ్యామ్ ఇప్పుడు గర్భ సంస్కార్ చేసే టైంలో కొన్ని మంత్రాలు కూడా మనకి నచ్చినవి అనుకోవచ్చు. అలాంటి చాటింగ్ కూడా చేయొచ్చంటారా? అవునండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇలా ఫర్ మంత్రాస్ కూడా ఒక 4థ్ మంత్‌లో, 5థ్ మంత్‌లో కానీ ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ అనేది అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతదనమాట. సో, అలాంటి టైంలలో మదర్ అనేది మంత్ర చాంటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా వచ్చేసి గాయత్రి మంత్రం గానీ, మృత్యుంజయ మంత్రం కానీ ఇలాంటివన్నీ కూడా మృత్యుంజయ మంత్రం హ్యాస్ ఏ వెరీ వెరీ స్పెషల్ ఫ్యాక్టర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. హ్మ్. అది ఇన్ ద గర్భ సంస్కార్. ఎందుకు అంటే మృత్యుంజయ మంత్రం అనేది ఎలాంటి అంటే మనకు ఎలాంటి మృత్యు వల్ల కూడా కాపాడుతుంది. సో, దానివల్ల ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కడుపులో ఉండే బిడ్డకు వస్తాయంటే ఎంటీపీ అంటే లైక్ అబార్షన్ కాకుండా కాపాడే అవకాశం మృత్యుంజయ మంత్రానికి ఉందండి. ఇట్స్ ఎన్ పవర్ఫుల్ మంత్ర. లైక్ డెలివరీ కంటే ముందు చాలా వరకు చాంటింగ్ చేయాలి. నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ బికాజ్ నేనే లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా వరకు మృత్యుంజయ మంత్రం కానీ ఇవన్నీ కూడా గాయత్రి మంత్రం కూడా చాలా వరకు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకో విషయం ఏంటంటే షణ్ముఖ జననం అంటే సుబ్రహ్మణ్యేశ్వర జననం అండి. సుబ్రహ్మణ్యేశ్వర జననం కూడా వింటే చాలా వరకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా పుడుతుంది. హ్మ్. నేను ఓన్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ. సో, నేను డైలీ వినేదాన్ని అండి. మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ నా బాబు కడుపులో ఉన్నప్పుడు డైలీ
ఐ యూస్ టు లిజన్ సుబ్రహ్మణ్య జననం అండ్ మృత్యుంజయ మంత్ర. ఐ యూస్ టు చాంట్ డైలీ. నేను ఈవెన్ వెన్ ఐఎమ్ సీయింగ్ ఆఫ్టర్ పేషెంట్స్ చూసిన తర్వాత కూడా నేను చాంట్ చేసుకునేదాన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే లైక్ యాజ్ ఎ డాక్టర్ చాలామంది అడుగుతారు వెదర్ యూ బిలీవ్ ఆల్ దీస్ అనేసి నన్ను. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ ఈవెన్ దో వీఆర్ డాక్టర్స్, ఈవెన్ స్పిరిచువల్గా కూడా ఐ బిలీవ్. బికాస్ వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్ వీఆర్ నాట్ దేర్ టుడే. మేము ఒక వీడియో చూసాను, అంటే కొన్ని 4 months 5 months బేబీ ఏదైనా కొన్ని కార్డ్స్ చూపిస్తే తొందరగా ఐడెంటిఫై చేయడం ఇలా చేశారు. అయితే వాళ్ళ మదర్ని కన్సీవ్ అయినప్పుడు మీరు ఏం చేశారు ఏంటంటే, ఇలానే గర్భ సంస్కారం చేశాము, అందుకే బేబీ కొంచెం ఇంత హెల్దీగా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. నిజంగా అంత బేబీ హెల్దీ ఉంటారంటారా? ఎస్ అండి, చాలా వరకు బేబీ హెల్తీగా ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఈ గర్భ సంస్కారం అనేది కూడా చాలా మందికి ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కమింగ్ టు నో, వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇంకా ఎవరైతే లైక్ విలేజెస్లో ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా దీనిపైన ఎక్కువగా నాలెడ్జ్ లేదు అనమాట. సో ఎప్పుడైతే మనం గర్భ సంస్కారం, ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టేజ్లో అందరం కూడా రెస్ట్లోనే ఉంటారు కదండి, మ్యాక్సిమం 90% రెస్ట్లోనే ఉంటారు. ఆ రెస్ట్లో ఉండడం ఎందుకు, ఇవంటి ఫాలో అయితే బెటర్. ఇంకా పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి బయట ఉన్న కాంపిటీషన్కి మనం బయటకు వచ్చే బిడ్డ కూడా యాక్టివ్ ఉండాలి కదా. యా, సో అలాంటిది గర్భ సంస్కారం ఫాలో అవ్వడం వల్ల డెఫినెట్లీ అలాంటివి అవుతాయి. యా మ్యామ్, ఇప్పుడు మ్యూజిక్ పరంగా ఎలాంటి క్లాసెస్ ఉంటాయి మ్యామ్ గర్భ సంస్కారంలో? లైక్ మ్యూజిక్ పరంగా ఏంటంటే మేము స్లో మ్యూజిక్ అండ్ ఆల్సో కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది కదా, అలాంటి మ్యూజిక్ వీ మేక్ దెమ్ టు లెర్న్. స్లో మ్యూజిక్ అండ్ ఆల్సో విచ్ గివ్స్ అ బెటర్ ఫీల్ అండ్ ఆల్సో రిలీఫ్ టు ద కామ్ టు ద మైండ్. మెయిన్గా ప్రెగ్నెన్సీలో అదొకటి. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేయాలి అండి. ఇవన్నీ పక్కకు పెడితే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. యా, బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు కోఆపరేటివ్గా ఉండి, హస్బెండ్ కానీ అత్త మామ కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉంటే అది మెయిన్ ఇంపార్టెంట్. వీటన్ని వెదర్ ఇన్ టు ద గర్భ సంస్కార్ దీస్ ఆల్సో వన్ మ్యాటర్స్. అంటే మ్యామ్ ఇప్పుడు యాక్టివిటీస్ అంటే ఏ విధంగా ఉంటాయి? మెడిటేషన్ అన్నారు, యోగా అంటారా, లేకపోతే ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి వీళ్ళకి? యాక్చువల్లీ ఫస్ట్ మంత్ నుంచే యోగా అండ్ ప్రాణాయామ స్టార్ట్ చేస్తాము. బట్ వెన్ కమింగ్ టు ద లాస్ట్ మంత్ ఉంటుంది కదా, 8th month 9th month ఎప్పుడైతే వాళ్ళ డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఫ్యూ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అలా ఎలాంటివి అంటే కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి స్టార్ట్ చేస్తాము. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుంటే వి గో దట్. ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే వి అవాయిడ్ ఫర్ ద సర్టన్ పేషెంట్ అనమాట. ఫుడ్ పరంగా ఎలాంటి డైట్ మ్యామ్ అసలు వీళ్ళకి? ఫుడ్ పరంగా ఎలాంటిదంటే మెయిన్గా వచ్చేసి ఫ్యూ థింగ్స్ వేర్ వి గివ్ ద రాగి లడ్డు, ఓకే, అండ్ ఆల్సో సెరిల్స్ లడ్డు అనేసి, మళ్ళీ తర్వాత వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అంటే మా డైట్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు డిఫరెంట్ డైట్ ప్లాన్ వి గివ్, అదే ఫాలో కావాలి వాళ్ళు. అలాంటిది బికాజ్ నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకునేదాన్ని బాగా వరకు. చెన్నై ఎక్కడెక్కడ నుంచో నాకు కనెక్ట్ అయ్యేవారు వాళ్ళు. బికాజ్ కొంతమంది ఏమవుతుంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, దే కాంట్ ఫాలో ఫ్యూ థింగ్స్. సో అలాంటి వాళ్ళకు ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్కి ఈవినింగ్ సెక్షన్స్ తీసుకునే వాళ్ళం అనమాట. అదర్ పీపుల్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ తీసుకునే వాళ్ళం. ఫర్ వర్కింగ్ ఉమెన్స్ ఈవినింగ్ సెక్షన్స్ వీ డూ. అయితే హస్బెండ్ ఏ విధంగా సపోర్ట్ చేయాలంటారు? గుడ్ క్వశ్చన్ అడిగారండి. హస్బెండ్, ఈవెన్ అత్త మామ కానీ, ఈవెన్ టోటల్ పేరెంట్స్ హూ ఆర్ దేర్, దే షుడ్ బీ ఇన్ ఏ పాజిటివ్ వే. మెయిన్గా యా, పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఉండాలి, లైక్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, అంటేనే షీ విల్ బీ హ్యాపీ. బికాజ్ వెన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఒక అమ్మాయి మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే చిరాకు పడిపోవడం కానీ తొందరగా, మళ్ళీ తర్వాత సరిగ్గా తనపైన తను కాన్సన్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళు కేర్ అండ్ లవ్ అండ్ ఆల్సో అఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. మ్యామ్, అయితే ఇప్పుడు గర్భ సంస్కారంలో కొన్ని మంత్రాలు అయితే చాటింగ్ చేయాలన్నారు. బుక్స్ పరంగా ఎలాంటి బుక్స్ చదివితే అలా పీస్ఫుల్ మైండ్ ఉంటుందంటారు వాళ్ళకి? భగవద్గీత కానీ ఇంకా శ్లోకాస్ బుక్స్ ఎలాంటివి ఉన్నా కూడా భగవద్గీత శ్లోకాస్ కూడా వీ మేక్ దెమ్ టు చాంట్ అనమాట. సో ఇలాంటివి భగవద్గీత, రామాయణము ఎలాంటివి ఉన్నా కూడా ఆ చాంటింగ్లోనే మేము ప్రతి సెక్షన్స్లో వీ మేక్ దెమ్ టు చాంట్. అట్లీస్ట్ ఒక 15 minutes ఒక 20 minutes వీ మేక్ దెమ్ టు చాంట్. ఓకే, సో అలా చాంట్ చేయడం వల్ల కూడా వైబ్రేషన్స్ అనేది జనరేట్ అవుతాయి అనమాట బేబీ యొక్క బ్రెయిన్లో. కానీ న్యూరో ట్రాన్స్మిటర్ జనరేట్ అయ్యి ఈవెన్ బేబీ ఆల్సో చదువుతున్నాం కదా, అది వింటుంది అనమాట కడుపులో. అది వినడం వల్ల బేబీ యొక్క గ్రోత్ కూడా బాగా అవుతుంది. ఈవెన్ పుట్టిన తర్వాత కూడా బేబీ తొందరగా స్పిరిచువల్ నాలెడ్జ్కి అడిక్ట్ అయిపోతారు అనమాట. మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను టోటల్ ప్రెగ్నెన్సీలో డైలీ నేను గోమాతకు ఫుడ్ పెట్టేదాన్ని, గోమాత పూజ చేసేదాన్ని. నౌ మై సన్ ఆవు అంటే ఎప్పుడు ఆవు కావాలంటాడు. ఓకేనా, ఆవు పూజ, ఆవుకి లైక్ ఫుడ్ పెడదాము, ఆవుకి టమాటా పెడదాము, ఆవుకి అది
అంబా అంబా అంబా. సో అలా అయిపోయింది. ఈవెన్ టుడే నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. టోటల్ నా ప్రెగ్నెన్సీలో గోమాత పూజ, గోవుకి బాగా పూజ చేసేదాన్ని. అంటే మనం ఆ 9 మంత్స్‌లో ఏదైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో పిల్లలకు గూడా కంపల్సరీ వస్తుందంటారు. సో మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనం ఎలా చేస్తామో పిల్లలు కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే గర్భ సంస్కారం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. మీ ద్వారా ఒక మెసేజ్ అనుకోవచ్చు, ఒక అవగాహన అంటూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.